హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి. సో ఇది ఒక కొత్త వ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే ఫిబ్రవరి 13th. సో నాది ఫిబ్రవరి 14th అనమాట బర్త్డే ప్లస్ వ్యాలంటైన్స్ డే రెండు ఒకరోజే పడ్డాయి. సో యాక్చువల్గా మా హస్బెండ్ ఏంటంటే ఫిబ్రవరి 12th, 13th, 14th లీవ్ పెట్టుకొని వైజాగ్ వచ్చారు. నేను యాక్చువల్గా వైజాగ్లోనే ఉన్నాను 1 వీక్ నుంచి. సో కొంచెం వ్లాగ్స్ అయితే ఏం షూట్ చేయట్లేదు. కొంచెం మమ్మీ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను. ఫిబ్రవరి 12th మా హస్బెండ్ వస్తే సో మేము ఏంటంటే ఆ రోజు ఈగల్ మూవీకి వెళ్ళాము. సో మీరు ఎంతమంది ఈగల్ మూవీ చూసారనేది నాకు చెప్పండి. నాకైతే అంతేం అనిపించలేదు, ఓకేగా ఉన్నది. ఎవరికైతే యాక్షన్ సీన్స్ నచ్చుతాయో అలాంటి వాళ్ళైతే ఆ మూవీ అయితే చూడొచ్చు. ఫుల్గా ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అంత అనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్ నుంచి అయితే కొంచెం బాగానే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఫిబ్రవరి 13th. మేము ఏంటంటే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయాము. 9 o'clock అలా ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఏంటంటే బైక్ మీద ఇక్కడ రోప్వే ఎక్కుదామని చెప్పేసి కైలాసగిరికి మనకి కైలాసగిరి రోప్వే అని ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఎక్కడ బస్ స్టాప్స్ దగ్గర కూడా మనకి ఈజీగా నేమ్స్ అనే బోర్డ్స్తో మెన్షన్ చేసేస్తున్నారు. సో అందరికీ కూడా తెలుస్తుందని చెప్పేసి అక్కడ మేము ఏంటంటే కిందన ఆగేసి రోప్వే దగ్గర మేము రోప్వే ఎక్కాం అనమాట. ఇదంతా భయమేం అనిపించలేదు, చాలా స్లోగానే వెళ్ళిపోయింది. దీని కాస్ట్ ఏంటంటే అడల్ట్స్కి 150 రూపీస్. నెక్స్ట్ ఏంటంటే చిల్డ్రన్కి వచ్చేసరికి 80 రూపీస్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. ఇదైతే మేము రోప్వే అయితే ఎక్కాము. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీని టైమింగ్స్ వచ్చేసేసరికి మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ 2 నుంచి 6 వరకు ఇది ఓపెన్ చేసి ఉంటుంది ఈ టైమింగ్స్లోని. ఇది మనకి కాస్ట్ అయితే బిఫోర్ ఎంత ఉండేది తెలియదు. ఇదే మేము ఫస్ట్ టైం కైలాసగిరిలో రోప్వే ఎక్కుతున్నాము. మేము డైరెక్ట్గా కైలాసగిరి వెళ్ళిపోయే వాళ్ళము, ఎప్పుడు రోప్వే ఎక్కలేదు. సో ఈసారి నాకు రోప్వే ఎక్కాలనిపించేసి నేను రోప్వే అయితే ఎక్కాను. ఇది మనకి ఏంటంటే వన్ సైడ్ ఇలాగ డ్రాప్ చేస్తుంది. సో ఎవరైతే మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలనుకుంటున్నారో రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మనం కైలాసగిరి లోపలికి ఎంట్రన్స్ అవుతాం అనమాట. అదంతా చూసేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ బ్యాక్ వాళ్ళకి టికెట్ మనం తీసుకుంటాం కదా, ఆ టికెట్ అనేది చూపిస్తే మళ్ళీ మనం కిందకి ఆ టికెట్తో అయితే వెళ్ళిపోవచ్చు. సో రోప్వే దిగిన తర్వాత మనకి ఏంటంటే ఎంట్రన్స్ ఇక్కడికి రావడానికి మనకి స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ నుంచి మనం కొంచెం పైకి వచ్చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి పార్వతీ పరమేశ్వర్లు ముందు ఏంటంటే అక్కడ డెకరేషన్ చేయకుండా ప్లెయిన్గా అలాగుండేవి స్టాట్యూస్ అనేవి. ఇప్పుడు ఏంటంటే కొంచెం అన్నీ కూడా మేకోవర్ చేశారు. కొంచెం ట్రీస్ని పెంచడం కానీ అండ్ పార్వతీ పరమేశ్వర్కి చూసారు కదా మాల అయితే వేశారనమాట. అండ్ నెక్స్ట్ ఆ ఎంట్రన్స్ ముందే మనకి ఏంటంటే గ్రాస్తోని 2 శివలింగాలు అనేవి పెట్టారు. అదైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ ఏంటంటే మేము ఈ కైలాసగిరి బిఫోర్ 5 years వచ్చామన్నమాట. అంటే 5 years బ్యాక్ తర్వాత మేము మళ్ళీ కైలాసగిరి ఇదే రావడము. యాక్చువల్గా మాది లవ్ మ్యారేజ్ కాబట్టి సో మేము ఏంటంటే పెళ్ళికి ముందు ఎప్పుడు 5 years బ్యాక్ 4 years బ్యాక్ కైలాసగిరి వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే కైలాసగిరి చూస్తే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ వైజాగ్లోని. సో ఎవరైనా సరే ప్లేసెస్ విజిట్ చేయాలి
చెయ్యాలి అంటే సో మనకి ఏంటంటే టాప్ 5 లిస్ట్లోని కైలాసగిరి ఒకటి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కైలాసగిరి దగ్గరలో ఏంటంటే ప్లేసెస్ ఉంటాయి, రుషికొండ, అండ్ నెక్స్ట్ ఏంటంటే లైక్ గీతం కాలేజ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఏంటంటే తెన్నేటి పార్క్ ఉంటుంది, నెక్స్ట్ లుంబిని పార్క్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ కేటగిరీస్ అనేవి అక్కడ మనకి ఏంటంటే స్క్రీన్ పైన మెన్షన్ చేశారనమాట. మేము 5 ఇయర్స్ తర్వాత వచ్చాం కదా, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ మెమోరీస్ అనేవి మేము రీకలెక్ట్ చేసుకుంటున్నాము, ఏ ప్లేసెస్ మనం అక్కడ కూర్చున్నాము అండ్ ఎలా టైం స్పెండ్ చేసాము అనేది బిఫోర్ 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కొంచెం చాలా బాగా అనిపించింది అనమాట. సో ఏదైనా సరే మనం మెమోరీస్ని క్రియేట్ చేసుకుంటేనే కదా చాలా బాగుంటుంది. సో ఫొటోస్ వీడియోస్ చూసుకుంటూ ఉంటాం అనమాట కొంచెం మేము ఆ ప్లేసెస్ని మిస్ అయితే. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు వైజాగ్ అనేది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అండ్ నెక్స్ట్ నాకైతే చాలా ఇష్టము. అక్కడ మన పేరెంట్స్తో పాటు మనం నేటివ్ ప్లేస్కి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి రవిచంద్ ఆర్ట్ మ్యూజియం అనేది ఉంటుంది. ఇది మనకి ఏంటంటే అడల్ట్స్కి వచ్చేసరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, చిల్డ్రన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. సో మనకి ఏంటంటే పిల్లలకి చాలా బాగుంటుంది అవన్నీ చూపించడానికి, అవన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. మేమైతే వెళ్ళలేదు ఎందుకంటే ఆల్రెడీ బిఫోర్ వెళ్ళాము. సో దాంట్లో అయితే ఇంకా వీడియోస్ ఫొటోస్ అలో చేయరని చెప్పేసి ఇంకైతే మేము వెళ్ళలేదు. సో ఎవరైతే పిల్లలతో వెళ్తున్నారో సో అలాంటి వాళ్ళకి ఎగ్జైటింగ్గా ఉంటుంది. సో పిల్లలతో వెళ్ళి ఒకసారి అదైతే చూపించండి, వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇది 1 hour 1:30 అయిపోయిందనమాట. సో ఫుడ్ కోర్ట్కి వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే మాకు టేబుల్స్ చాలా చిన్నగా ఉన్నాయి తినడానికి అని చెప్పేసి వేరే ప్లేస్కి వెళ్ళి మేమైతే ఫుడ్ అయితే తిన్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి న్యూగా ఒక ఫస్ట్ మేము బిఫోర్ వచ్చినప్పుడు ఏంటంటే చిల్డ్రన్ పార్క్స్ ఒకటే ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక 3-4 అనేవి చిల్డ్రన్ పార్క్స్ అయితే ఉన్నాయి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ముందుకి క్లిప్పింగ్స్లో కూడా నేను కొన్ని సీన్స్ మేము ఎలాగ ఎంజాయ్ చేసామనేది యాడ్ చేస్తాము, చూడండి. సో మేము లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ అనే చిన్నది షాప్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే హ్యాండ్మేడ్తో చేసిన ఐటమ్స్, బ్యాగ్స్ కానీ లేకపోతే నెక్స్ట్ స్టాట్యూస్ కానీ సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. సో కొన్ని అయితే రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి. మనకి ఏంటంటే ఇక్కడ ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్, స్టిక్కర్స్ అవి సెపరేట్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి అరకు నుంచి కొన్ని ఎక్స్పోర్ట్ అయితే చేస్తుంటారు కదా. సో అరకు కాఫీస్, నెక్స్ట్ ఏంటంటే చాక్లెట్స్, సో డిఫరెంట్ ఏంటంటే మనకి టెంపుల్కి సంబంధించి పూజా ఐటమ్స్, నెక్స్ట్ ఏంటంటే మనకి హ్యాండీక్రాఫ్ట్స్ లైక్ అయోడిల్స్ ఉంటాయి కదా. సో చాలామంది ఏంటంటే ఫెస్టివల్స్ చేసుకున్నప్పుడు పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటివి ఏంటంటే అక్కడ ఉన్నాయి. సో మనకి కొన్ని అయితే కాస్ట్ ఉన్నాయి, కాకపోతే మీరు బార్గెన్ చేస్తే తగ్గిస్తారేమో, మాకైతే అంత అనిపించలేదు. సో కాస్ట్ ప్రకారంగా కూడా క్వాలిటీ అయితే ఉంటుంది. నేను అక్కడైతే 2 ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ అవి రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి, కానీ మనకి ఏంటంటే అక్కడ పూజా ఐటమ్స్ అవి కొంచెం మనం డెకరేటివ్ ఐటమ్స్కి కొంచెం కాస్ట్ అయితే పెట్టాలి. సో ఎవరికైతే హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్మేడ్తో చేసిన ఐటమ్ ఇష్టం ఉంటుందో సో అలాంటి వాళ్ళకి ఇది షాప్ అనేది ఒకసారి విజిట్ చేయండి. సో చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మాది ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఇది మేము యాక్చువల్గా ఏంటంటే మాకు అక్కడ ఎవరు వీడియో తీయడానికి లేరు. సో
సో మేమే ఏంటంటే అక్కడ కెమెరా పెట్టేసి మేమిద్దరం ఇక్కడ ఇలాగ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది ఎంట్రన్స్ అనేది ప్లెయిన్గా ఉండేది బిఫోర్, మేము 5 years బ్యాక్ ముందు వచ్చినప్పుడు. ఇక్కడ ఏంటంటే కొంచెం నీట్గా డెకరేటివ్ చేసి పెయింటింగ్స్ అయితే వేశారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అక్కడ మనకి మోడీ పిక్చర్స్, కొన్ని ఏంటంటే గ్రీనరీకి సంబంధించి కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికైతే పిక్చర్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో సో అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. సో మేము వెళ్ళింది మార్నింగ్ టైం కాబట్టి సో ఎండ అయితే చాలా దారుణంగా ఉంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉందంటే మార్చ్, ఏప్రిల్, మేలో ఇంకెలా ఉంటుందో. సో కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవడానికి అయితే అవ్వలేదు. సో యాక్చువల్గా మేము ఏంటంటే ఇక్కడ పిక్స్ బాగుంటాయి ఇక్కడ తీసుకుంటే అని చెప్పేసి మేము కెమెరామన్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. సో మనకి ఏంటంటే అక్కడ మీరు మాట్లాడుకోవచ్చు, కెమెరామన్స్ అయితే ఉంటారు. మనకి ఎంట్రన్స్లో వెళ్ళగానే కెమెరామన్ అయితే ఉంటారనమాట. సో మాకేంటంటే ఒక 10 pics కావాలి, సాఫ్ట్ కాపీసే కావాలి అంటే అతను 200 or 250 చెప్పారనమాట. సో మీరు కొంచెం బార్గెన్ చేస్తే తగ్గిస్తారు. కాకపోతే ఏంటంటే మాకు సాఫ్ట్ కాపీస్ కావాలని చెప్పేసి మేము అడిగాము. ఒక 10 pics సాఫ్ట్ కాపీస్ అయితే తీయమన్నాము. కొన్ని ఎక్కడైతే మంచి ప్లేసెస్ ఉంటాయో సో అక్కడైతే మేము తీసుకొని ఒక 10 photos అయితే తీసుకున్నాం అనమాట. అది తీసుకున్న తర్వాత అతను ఒక 250 or 300 అయితే ఛార్జ్ చేశారు. మీకు సాఫ్ట్ కాపీ ప్లస్ ఏంటంటే హార్డ్ కాపీ కూడా కావాలి అంటే మీరు మాట్లాడుకోవచ్చు. సో కొన్ని మీకు అంటే ఎక్కువ ఫొటోస్ బట్టి వీడియోస్ బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి కైలాసగిరిలో మంచి ప్లేసెస్, వ్యూ పాయింట్స్ ఏంటంటే మనకి ఎంట్రన్స్లో రాగానే రేడియో స్టేషన్ ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ దాని ముందున ఏంటంటే బీచ్ వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి శివ పార్వతీలది మనకి విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. అవే కొన్ని ప్లేసెస్. నెక్స్ట్ మ్యూజియం ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే గార్డెన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవి కొన్ని ప్లేసెస్. సో ఇక్కడ మీరు ఫొటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము అక్కడ 3 or 3:30 అయింది. తర్వాత ఏంటంటే మేము టికెట్ చూపించేసి బ్యాక్ వచ్చేసాము రోప్వే దగ్గర నుంచి. సో ఎవరైతే చిల్డ్రన్స్తో కూడా వస్తారో వాళ్ళు ఈజీగా ఈ రోప్వే కూడా ఎక్కియచ్చు. అంటే అంత భయం అయితే అనిపించట్లేదు, కొంచెం చాలా బాగుందన్నమాట. మనకి ఏంటంటే ఈ రోప్వే దగ్గర నుంచి మనకి బీచ్ అంతా కనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది ప్లేస్ అనేది. సో అక్కడి నుంచి మేము వీడియో అనేది క్యాప్చర్ చేసాము. అక్కడి నుంచి చూస్తే మనకి బీచ్ వ్యూ, సో హౌసెస్, సో అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. కైలాసగిరి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఎవరైతే మనకి బిజీ స్కెడ్యూల్స్లో ఉంటారు కదా, నెక్స్ట్ ఏంటంటే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే జాబ్స్ చేసే వాళ్ళు కానీ సో చిల్డ్రన్తో ఉన్న వాళ్ళు కానీ చాలామంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే వీకెండ్స్ ఇక్కడికి వచ్చి బాగా టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ వీకెండ్స్ అయితే అస్సలు చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. సో ఎవరికైనా తెలియపోతే ఇది మనకి దీనికి బస్ కూడా ఫెసిలిటీ ఉంటుంది. సో మీకు రోప్వే దగ్గర కావాలంటే రోప్వే దగ్గర డ్రాప్ చేస్తారు, లేకపోతే డైరెక్ట్గా మీకు కైలాసగిరి వెళ్ళాలి అంటే కొండపైకి వెళ్ళి అక్కడ మనకి బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ డ్రాప్ చేసేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఏంటంటే మనకి కైలాసగిరిలోని స్కై సైక్లింగ్ ఒకటి అండ్ నెక్స్ట్ ఏంటంటే గ్లాస్ బ్రిడ్జ్ మెయిన్గా పెడతారేమో అని చెప్పేసి అయిపోయిందేమో అని చెప్పి మేము మెయిన్గా దానికోసం అని వెళ్ళాము. కాకపోతే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో కూడా లేదు, అది ఎప్పుడు పెడతారో కూడా తెలియదంట, కనుక్కున్నాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేము కైలాసగిరి తర్వాత లుంబిని పార్క్కి వెళ్ళాము. ఆ వీడియోస్ కూడా నేను షూట్ చేశాను, కాకపోతే ఎక్కడ మిస్ అయ్యే తెలీదు. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియోస్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోస్లోని ఆ క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే బీచ్కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా ఏంటంటే మనకి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో దానికోసమని యాక్చువల్గా తెన్నేటి పార్క్ కూడా వెళ్ళాం. సో ఫస్ట్ తెన్నేటి పార్క్కి వెళ్తే అక్కడ ఏంటంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నారు, అది ఇంకా అవ్వలేదంట. అండ్ నెక్స్ట్ లుంబిని పార్క్కి వెళ్ళాము. సో ఆ వీడియోస్ ఎక్కడో మిస్ అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్గా మేము ఇక్కడికి వచ్చేసాము. కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకొని ఛార్జింగ్ అయిపోయింది, అసలు ఛార్జింగ్ లేదు. సో ఛార్జింగ్ పెట్టేసి
సో హాఫ్ అన్ అవర్ అలాగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఈవినింగ్ అయితే మనకి ఇక్కడ అక్కేపాలెం మీకు ఐడియా ఉంటే వైజాగ్లోని అక్కేపాలెం దగ్గర మనకి పోర్ట్ స్టేడియం అని ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి ఏంటంటే గో కార్టింగ్కి వెళ్దామని మేము డిసైడ్ అయిపోయాము. సో ఈవినింగ్ అలాగా గో కార్టింగ్ అయితే వెళ్ళాము. సో అక్కేపాలెం పోర్ట్ స్టేడియం అంటే ఎవరైనా చెప్పేస్తారు, అక్కడ పోర్ట్ స్టేడియం మనకి లోపల ఎంట్రన్స్ వస్తే మనకి ఇలా గో కార్టింగ్ ఉంటుందన్నమాట. వీకెండ్స్ కాదు కాబట్టి సో అంత క్రౌడ్ అయితే లేదు ఇక్కడ. సో వీకెండ్స్ అయితే సో చాలామంది క్రౌడ్ అయితే ఉంటారు. సో మేము వెళ్ళిన తర్వాత ఏంటంటే మాకు ఒక ఫామ్ అనేది ఇచ్చారు. సో దానికి ఏంటంటే ఆ ఫామ్ అనేది మనం ఫిలప్ చేసిన తర్వాత మనకి అడల్ట్స్కి దీనికి మనకి ఏంటంటే సింగిల్ కార్ట్కి వచ్చేసరికి 390 ఛార్జ్ చేస్తున్నారు. కపుల్ కార్ట్ వచ్చేసరికి 490 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మినీ కార్ట్ ఒకటి అనేది ఉంటుంది, నెక్స్ట్ చిల్డ్రన్ కార్ట్ ఒకటి అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఇలాగ మనకి ఏంటంటే 4 కైండ్స్ ఆఫ్ కార్ట్స్ ఉంటాయి. సో ఎవరికి ఏ కార్ట్ కావాలో వారు అది చూస్ చేసుకొని వాళ్ళు అది సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆ రైడ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి మనకి ముందుకి ఏంటంటే క్యాప్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, బ్లూ క్యాప్, సర్జరీ క్యాప్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే హెల్మెట్ అదొకటి ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ మేము అక్కడ ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోయాము. ఇక్కడ మనకి ఏంటంటే ఫోర్స్గా ఇగో ఇలా రైటింగ్ చేస్తూ ఉంటారు కదా, సో అలాంటప్పుడు మనకి స్కిడ్ అవ్వకూడదు అని చెప్పేసి సైడ్న మనకి సేఫ్టీ ప్రకారంగా ఏంటంటే ట్యూబ్స్ అనేవి ఉంటాయి. దీనికి మనకి ఏంటంటే యాక్చువల్గా మాకు 6 అనుకుంటా 6 ల్యాబ్స్కి 390 ఛార్జ్ చేస్తారు. అది నార్మల్ కార్ట్కి. అదే కపుల్ కార్ట్కి 10 ల్యాబ్స్ అనుకుంటే మనకి 690 అనేది ఛార్జ్ చేస్తారు. సో మనం ఆ కపుల్ కార్ట్ అనేది 690 తీసుకున్నాం అనుకోండి, 790 అనేది తీసుకుంటే మనకి 5 ల్యాబ్స్ అనేవి ఎక్స్ట్రా వస్తాయన్నమాట. సో మేము టోటల్గా 15 ల్యాబ్స్ చేసాము. 15 + 2 ఎక్స్ట్రా 2 ల్యాబ్స్ అయితే చేసాము. సో ఎవరికైతే రైడింగ్ అనేది ఇష్టమో సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నేనైతే చాలా మిస్ అయిపోయాను. సో డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారనమాట, ఒకసారి అది విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది సెంట్రల్ పార్క్ దగ్గర. సో మనకి ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 వరకు ఇలాగ మనకి బిర్యానీ పాయింట్స్ అని, వ్యాన్స్ అని, సో డిఫరెంట్ కైండ్స్ ఫుడ్ కోర్ట్స్ అనే స్టాల్స్ అనేవి పెడుతూ ఉంటారు కదా. సో ఇక్కడికి మేమైతే వచ్చాము. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే అంత ఫుడ్ హెవీగా తిన్నాము. సో అని చెప్పేసి నేనైతే ఫుడ్ ఏం తినలేదు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ అయితే చేశాను, మమ్మీ ఉప్మా ప్రిపేర్ చేసింది. సో ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే కొంచెం అక్కడ తినేసారనమాట. సో ఇది చిన్న వ్లాగ్, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. షార్ట్స్ కూడా